నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ పరిశీలించారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రతిపాదకన చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రేమ్ సాగర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టగా ఆయన పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆధునిక పద్ధతిలో డాంబర్ షీట్ చేయడం జరుగుతుందని ప్రేమ్ సాగర్ తెలిపారు. చెన్నై నుండి డాంబర్ షీట్తో పాటు సిబ్బందిని అక్కపై నుంచి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఓవర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం ప్రమాదకరం అనుకునే వాహన చోదకులకు సేఫ్ జర్నీ అనే విధంగా రోడ్డు పనులను చేస్తున్నట్లు వివరించారు. అలాగే సంక్రాంతి పర్వదినం నాటికి మంచిర్యాల, నస్పూర్, లక్షట్పేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి తాగునీరు ప్రతిరోజు 2 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రేమ్ సాగర్ తెలిపారు. రోడ్డు యాక్చువల్గా 2 తారీఖు అంటే ఈ ఫస్ట్ వరకు అనుకున్నాం, కానీ కొంచెం అంటే ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ షీట్ ఇక్కడ దొరకదు. 17,40,40,000 రూపాయలు షీట్ చెన్నై నుంచి తెప్పించాం. ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చి ఇక్కడ లేబర్ చేయరాదు. వాళ్ళు అంటే రాత్రి పాలు చేస్తేనే ఈ పరిస్థితి ఉన్నది. ఈ పక్క అయితే ఇలా అయిపోతుంది, ఈ పక్క రేపటి వరకు అయిపోతుంది. రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి 4-5 డేస్ ట్రాన్స్పోర్ట్ కానీ లక్ష్మీపేట ఈ 3 మున్సిపాలిటీకి ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయింది. ఆఫీసర్లు ఇస్తున్నారు ఆల్రెడీ 2 గంటలు నీళ్ళు మంచినీళ్ళు ఇస్తామని చెప్పిన అది కూడా చేతితోటి దోవితోటి నల్ల కింద నీళ్ళు పట్టి నేను తాగిన తర్వాతనే నీళ్ళు ఇచ్చిపెట్టాను. 2 రోజులు 2 గంటలు డైలీ, 1 నిమిషం కూడా బంద్ కాదు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి బంద్ చేసే పరిస్థితి వస్తే మొదలే చెప్తాం. ఇట్లా దొంగల లెక్క రాత్రి పాలు లేదు. పొద్దున వాళ్ళకి ఏ సమయం వీలైతే 5 గంటలు 7 గంటలకు దాంతో మాట్లాడిపిస్తాం. ఇంతకుముందు నేను పొద్దున మాట్లాడినప్పుడు చెప్పిన కమిషనర్ గారికి ఈ కాడ నుంచి మున్సిపల్ క్లీనింగ్ కూడా వార్డు కమిటీలో లీడర్లు కాదు, పొలిటికల్ సంబంధం లేదు. ప్రతి వార్డులో చిన్న వార్డు చిన్న ఉంటాయి గల్లీలో తెలియని చాలామంది ఉంటారు. రిటైర్ అయిన వాళ్ళు, సిటిజన్స్, పార్టీలకు సంబంధం లేని వాళ్ళు. వాళ్ళని కమిటీ చేసి ఈ మున్సిపాలిటీలో వాడకత్తారా పనిచేస్తారా లేదా వాళ్ళ దగ్గర బుక్ పెడతాం. వీళ్ళు పని చేస్తే వాళ్ళు పని చేసామని రాసి రావాలి. ఆ బుక్ నేను చెక్ చేస్తాం. 14 టీఎంసీ ఉంటే డెడ్స్ నీళ్ళు ఇవ్వాలి. 8 నెలలు 2 నెలలు 3 నెలలు నీళ్ళు ఇవ్వాలి. రైతులు కూడా ఆశ వదులుకున్నారు నీళ్ళు రావని. అటువంటి దాన్ని నేను గొడవ చేస్తే చెప్పిన ఒకటే చెప్పిన, మాకు నీళ్ళు లేకుండా నేను ఎన్టీపీసీ తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్కి మంచి నీళ్ళు తీసుకుపోతే 6 టీఎంసీలు ఎన్టీపీసీ జాంతనే హైదరాబాద్ జాంతనే మా నీళ్ళు మాకు ఖచ్చితంగా లెక్క, లేకపోతే ఎవరు తీసుకుపోతే నేను చూస్తా అని చెప్పి సచ్చినట్టు పోయి హైదరాబాద్ మీటింగ్ పెట్టుకుని మరొక ఇస్తాను. రిపేర్లు చేసి అయిపోయింది, టైర్లు అయిపోయింది, రెడీ ఉన్నది. ఎల్లుండి ఓపెన్ చేస్తాను. వడ్లు జోకుడు అంటే ఈ తరుగు పేరు బంద్ చేసిన 2 రైతులకు ఇంతకన్నా పెద్ద ఏం కావాలి చెప్పు. వాళ్ళ కరప్షన్ బంద్ చేసినా నీళ్ళు పంట చేసుకుని నీళ్ళు ఇస్తాను. 2 సాగునీళ్ళు నేను వచ్చాక ఇబ్బందులు మారుతారు అధికారులు, అదే అధికారులు పనిచేస్తాను. నీకెందుకు శాతగాలే? ఓ సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్ళ ఎమ్మెల్యే కదా, ఒక్క అధికారితో నిజే పని చేయించలేకపోయాను. ఇది కూడా అంటారు కదా, మరి నువ్వేం చేయించలే, అటుపక్క చేసి ఇటుపక్క ఏం చేయలే. మరి అందుకే చెప్తున్నా, మనిషికి చిత్తశుద్ధి ఉండాలి, పనిచేయాలని ఆలోచన ఉండాలి. నన్ను ఇంతమంది ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏదో సేవ చేసి ఇంత పేరు తెచ్చుకొని తప్పలు ఉండాలి. అది లోపలికి వెళ్ళి ఉండాలి. ఈ మంచిర్యాల శ్మశానం కావాలని గుర్తుందా? నేను కట్టిస్తా, చెప్తాను పట్టియాలి. ఇంకొక నెల లోపల మొదలు పెట్టిస్తే జాగా నేనే అలా చేస్తాను. ఈ మంచిర్యాల పట్టణం 4 అయితే శ్మశానాలు. అటు రాజీవ్ నగర్ది కోటి, ఇక్కడ ఈ సాయకుంటది కోటి, ఆ ఏసీ దగ్గర ఒకటి, ఇటు కూడా కట్టించి 4 కట్టించి శ్మశానాలు. తన రాజీనామాపై వస్తున్న వదంతులపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రకటన చేస్తానని తెలిపారు. తాను రాజీనామా చేస్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, తెలంగాణ గవర్నర్గా సంతోషంగా విధులు నిర్వహిస్తున్నానని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తమిళనాడులో ఎంపీగా పోటీ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. So when that section of the Tamil Nadu, that district was very heavily affected, lot of lives
of lives, and because of that I wanted to give them some relief measures. So with some philanthropists I associated and I had some relief materials to be provided, and to know about their condition, to consult, I went there. So my visit suddenly made a twist that I am going there and contesting there. Everything I have left to our Honorable Prime Minister and the Lord Rama. But till now I am working, but till now I myself have not put forward any decision, and this all speculation. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక ఠాగూర్ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మైదానంలోని సీనియర్ క్రీడాకారులు పీఈటీల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. మొత్తం 4 మ్యాచ్లు నిర్వహించగా ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు పట్టణ ఎస్ఐ రాజశేఖర్ బహుమతులు అందజేశారు. ఉదయం నిర్వహించిన మొదటి మ్యాచ్లో పోలీస్ టీం వర్సెస్ సీనియర్ క్రీడాకారులు మ్యాచ్ జరిగింది. దాదాపు అందరూ కొంచెం ఏజ్ అయిన వాళ్ళే ఉన్నట్టున్నారు. చాలామంది ఏంటంటే మనకు చాలా జాబ్ పరంగా కానీ ఇంట్లో ఎన్ని పరిస్థితుల వల్ల చాలా టెన్షన్స్ ఉంటాయి. కానీ ఇవన్నిటి రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు ఈ క్రీడలు అనేవి కానీ మనకి ఇష్టమైన గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్ ఆడుతున్నంత సేపు కూడా మనకు ఆ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీదనే ఉంటుంది. మైండ్ అనేది మనకు వేరే వైపు ఉండదు. అందుకే అందరితో కలిసి మనం గేమ్ ఆడినప్పుడు ఆ ఒక ఉత్సాహం కానీ ఆ స్పోర్ట్స్ నీటి కానీ ఒకటి టీం లీడర్గా కానీ మనం టీంలో ఎలా విధంగా మనం కలిసి పని చేయాలో కానీ ఇదన్నిటి కూడా మనకు స్పోర్ట్స్ నేర్పుతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా కానీ ఒక 5-6 కలిసి పని చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక టీంలో ఒక వ్యక్తితో మనం ఏ విధంగా కలిసి పని చేయాలన్నా గేమ్ ఆడాలన్నా ఇవన్నీ కూడా మన లైఫ్లో మనకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ఆడడం ఫిజికల్లీ బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది. తర్వాత మన జీవితంలో కూడా ఏ విధంగా ఒక వ్యక్తితోటి ఏ విధంగా పని తీసుకోవాలి, మనం ఏ విధంగా వర్క్ చేయాలి అనేది కూడా మనకు ఈ స్పోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనము కొన్ని గేమ్లలో కూడా అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం, వాడు మనకి చేస్తూ ఉంటాడు. ఇవన్నిటి నుంచి ఏంటంటే లైఫ్లో ఏ విధంగా వెళ్తాం కొన్ని స్పోర్టివిటీగా తీసుకుంటూ ఉంటాం కొన్ని ఇష్యూస్. అట్లా ఇవన్నీ కూడా మనకు జీవితంలో స్పోర్ట్స్ అనేవి అన్ని రకాలుగా నేర్పుతూ ఉంటాయి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆడాలి, మానసికంగా మంచి ఎంజాయ్ చేయాలి, అప్పుడప్పుడు అన్ని రకాలుగా ఉండాలి, ఫిజికల్లీ కూడా బాగుంటాయి. ఈరోజు చూస్తుంటే చిన్నపిల్లల్లో పొద్దున్న లేచి నుంచి నైట్ 10 గంటల వరకు కూడా చదువుతూనే ఉంటా ఉన్నాడు. చదవడానికి ఫిజికల్ యాక్టివిటీ లేక ఏమైపోతుంది వాడికి, మా నిజం చెప్పాలంటే డి విటామిన్ అందట్లేదు పిల్లలకు. ఆ డి విటామిన్ అందకపోయేసరికి ఏమవుతుంది, వాడికి కింద పడ్డాడంటే చెయ్యి ఇరగడం, కాలు ఇరగడం, ఈ యాంకిల్ ట్విస్ట్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఏంటి, ఫుడ్ తీసుకుంటున్నారు కానీ దానికి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండట్లేదు. కాబట్టి పిల్లల్ని కూడా మనము ఈ ఆటల వైపు వీటి వైపు మనకు పంపిస్తూ ఉండాలి. టీవీలు ఎక్కువ చూడడం, పిల్లలు ఈ సెల్ ఫోన్ చూడడం ఇవే అలవాటు అయిపోయినాయి. కాబట్టి పిల్లల్ని కూడా గ్రౌండ్కి పంపిస్తామంటే నాకు తెలిసి ఈ రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం అంటే చాలా మందికి ఇది లైఫ్ ఇచ్చింది. చాలా మంది నేషనల్ ప్లేయర్స్ అయినరు, జాబ్స్ కొట్టిర్రు. నేను చూస్తామంటే నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టినప్పుడు చూస్తే దాంట్లో దాదాపు 75 మంది సెలక్షన్ అయితే దాదాపు 40 మంది వీళ్ళే ఉన్నారు. ఎక్కడంటే రామకృష్ణాపూర్ వీళ్ళేంద్రబాయ్ అనిపించింది అంటే చెప్తాను. మా వాళ్ళు అంత ఉన్నారు మా బ్యాచ్. ఎప్పుడు చూసినా కూడా అంటే ప్రతిసారి సెలక్షన్ మేము పోతా ఉంటా కూడా కానిస్టేబుల్ ఎస్ఐ సెలక్షన్కి పోతా ఉంటే ఆదిలాబాద్ అంటే మన జిల్లా ఒకటి ఉమ్మడి జిల్లా. జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతున్న 8 గేదెలను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందార గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై ఫ్లై యాష్ లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న 8 గేదెలను ఢీకొట్టడంతో 8 గేదెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు బాధితులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని బాధితులు గేదెలు మృతి చెందినందుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానితో గొడవకు దిగారు. స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. చెన్నూరు మండలంలోని 63వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారికి ఆసుపత్రికి తరలించారు.
సుజుకి డిజైర్ కారు మరియు బైక్ అడ్డుకోవడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను అంబులెన్స్లో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్న ఆలయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ పట్లూరి లక్ష్మణులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లన్న దర్శనం చేసుకొని నిలువెత్తు బంగారం, బెల్లం తూకం వేసి ప్రసాదాన్ని పంచారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి శాసనసభ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వారి వెంట సర్పంచ్, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆశించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పట్ల విశ్వాసంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం, ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు బలహీన వర్గాలే కానీ, మహిళలు ఆడబిడ్డలే కానీ ప్రభుత్వం ఏర్పడ్డ మనము ఈ 3 వారాల్లో మనం గమనిస్తే నేను అనుకుంటే ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిలో మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయాలనే ఒక తలంపు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ 48 గంటల్లో అంటే 7th నాడు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత చేపడితే 9th డిసెంబర్ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్రంలోని మహిళలు ఆడబిడ్డలు అందరికీ కూడా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పింప చేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు చెప్పంటున్నాను, చదువుకునే విద్యార్థులే కానీ, ప్రభుత్వ సెక్టరే కానీ, ప్రైవేట్ సెక్టర్లో విధులు నిర్వర్తించేటటువంటి యొక్క ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఉచిత రవాణా సౌకర్యం అనేది కేవలం వారికి ఆర్థికంగా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది అనేది ప్రధానం కాదు. ఈ సౌకర్యం అనేది వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పండి. ఈ ప్రభుత్వం మహిళల పట్ల చూపెట్టేటువంటి ఒక ఆదరణ కనబడుతుందని చెప్పండి. దాంతో పాటుగా ఉచిత వైద్య సదుపాయం, అన్నిటికన్నా ముఖ్యం విద్యా వైద్యం అని చెప్పండి. ఇవాళ వైద్యానికి సంబంధించి గతంలో ఆరోగ్యశ్రీ అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా అమలు చేయాలని పెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అది ఏ విధంగా నీరు కాచబడ్డది, ప్రజానీకంపై ఏ విధంగా వైద్యం ఆర్థిక భారం కాబోతుందని గ్రహించి 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించాలని చెప్పి తీసుకోవటం, దానికి తోడు ఇతర గ్యారెంటీకి సంబంధించి కూడా 2 లక్షల రూపాయలు చేరుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ACT న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.